అనవసరమైనటువంటి వాదాలు, నన్ను క్షమించాలి, ఇది నా సందర్భం కాదు, నన్ను క్షమించాలి. కొంతమంది అనవసరమైనటువంటి వాదాలు, అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి పోరాటాలు సేవకుల మధ్యనే. ఎంత భయంకరమండి ఇది! అనవసరమైనటువంటి కాలక్షేపంతో కూడినటువంటి పరిస్థితులు కేవలం యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్షిప్లు పెంచుకోవడానికి, అనేక మంది దగ్గర వారి పేర్లు నాంచబడాలి, వారు నానుడు అవ్వడానికి, మనుషుల మధ్యన హెచ్చింపబడే ప్రక్రియల్లో ఉండి ఏదో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నామని చెప్పి అనవసరమైనటువంటి వాక్ వివాదాలు, యూస్లెస్ థింగ్స్ అన్నీ చేస్తూ ఒకరికొకరు వ్యక్తిగతంగా విమర్శించుకునే వేదికల్లోకి వెళ్ళిపోయి ఎవరు గొప్ప సేవకుడు, నేను గొప్ప, నా పరిచర్య గొప్ప, నా మినిస్ట్రీ గొప్ప, నా సంఘం గొప్ప, ఆ సేవకుడు తప్పు, ఈ సేవకుడు తప్పు, ఈ సిద్ధాంతం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పి అనవసరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకునే సేవకులు. ఇది ప్రార్థనా పరుల యొక్క లక్షణం కాదు. ప్రార్థనా పరుడు తగ్గించుకుని ఉంటాడండి. ప్రార్థనా పరుడు తగ్గించుకుని మాట్లాడతాడు. కొంతమంది సేవకులు అంటున్నారు, నేను నిలబడి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు, ఐఎమ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రార్థనా పరులు అలా ఉండరు. ప్రార్థించే వ్యక్తి అహంకారాన్ని ప్రదర్శించడు. ప్రార్థించే వ్యక్తి తన సొంత జ్ఞానంతో మాట్లాడు. ప్రార్థించే వ్యక్తి దేవుని ఆత్మతో మాట్లాడతాడు. ప్రార్థించే వ్యక్తి ఏ మాట మాట్లాడినా అది జీవ సంబంధమైనటువంటి మాటగా ఉంటుంది. ప్రార్థించే వ్యక్తి ఎక్కడ బోధించినా, ఎక్కడ నిలబడినా, ఎవరితో సంభాషించినా తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు యేసుక్రీస్తు నామములో. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. వ్యర్థమైనటువంటి చర్చలు, దీనికి మళ్ళీ కాలక్షేపంతో కూర్చుంటున్నటువంటి విశ్వాసులు, వీళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు అనకూడదుగా, నన్ను క్షమించాలి. ఇలా చర్చలు పెట్టుకోవడం బుద్ధి లేదు. ఏం చెప్దామని ప్రజలకి, ఏం తెలియజేద్దామని సమాజానికి? ఎవరి దగ్గర మనం చులకనైపోతున్నాం? క్రైస్తవ సమాజం చులకనయ్యే పరిస్థితులు కావా ఇవి? పోన్లేదు, దేవుడు ఒకవేళ ఏ సేవకుడని తప్పు చేస్తాడా? ప్రార్థన చేయండి, ఆ సేవకుడు మార్పు కోసం ప్రార్థన చేయండి, ఆ సంఘ ఉద్యమం కొరకు ప్రార్థన చేయండి. సేవకుడు మనిషే, సేవకుడికి అవసరాలు ఉంటాయి, సేవకుడికి కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంతా కూడా దైవాత్మ సమ్మతులుగానే ఎవరు పరిపూర్ణులుగా ఉండరు. ఏ ఒక్కడు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో. ఒకవేళ అలాంటి సేవకులు మీకు తారసపడినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయండి. పలానా సేవకుడికి బలహీనత ఉంది, పలానా సేవకుడికి అహంకారం ఉంది, పలానా సేవకుడు ఈ స్వనీతిలో బ్రతుకుతున్నాడు, పలానా సేవకుడు ఇది రాంగ్ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు, పలానా సేవకుడు వాక్యంలో ఈ తప్పిదాలు కనబడుతున్నాయి. అలాంటి సేవకులు ఉన్నట్లయితే వాళ్ళ సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. అంతేగాని వారిని విమర్శించి, వారి వ్యక్తిగతాల గురించి, వారి కుటుంబ జీవితాల గురించి, వారికి ఉన్నటువంటి ప్రతి పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావించి వారిని అల్లరి చేసి మాట్లాడడం, చివరికి చర్చా వేదికల మీద కూర్చుని ఒకరికొకరు విమర్శించుకోవటం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ప్రార్థనా పరుల యొక్క లక్షణం, అంతకన్నా కాదు. దేవుడు మనల్ని పిలిచింది ప్రార్థనా పరులుగా ఉండడానికి. ఒక మంచి ప్రార్థనా పరుడుగా బ్రతుకు. ప్రార్థనతో నీ సంఘాన్ని కట్టు, ప్రార్థనతో నీ పరిచర్ని నిలబెట్టు, ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలను వెలిగించు, ప్రార్థన ద్వారా నీవుగా వెలుగుగా మార్చబడు, ప్రార్థన ద్వారా అనేక మందికి సాక్షిగా నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదింపబోతున్నాను.